హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, ఇక ఎంకరేజ్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అందరూ కూడా సంగీత్ ఫంక్షన్లో జంటలుగా వచ్చి డాన్సులు చేస్తూ ఉంటే ఇక స్వప్న కావ్య దగ్గరకు వచ్చి చెప్తుంది, ఇక పద్దు విషయంలో మనం సహాయం చేయాలనుకున్నాం కదా, ఇక ఆ మురళి తాగిన కూల్ డ్రింక్లో ఇక మందు కలుపుతున్నాను, ఇది ట్రూత్ డ్రింక్, ఇది తాగితే ఖచ్చితంగా నిజాలన్నీ టకటక బయటకు వచ్చేస్తాయి అని చెప్పి చెప్పడంతో ఇక ఎంతసేపు వెళ్ళి కలిపేసే అని చెప్పి కావ్య అనడంతో ఇక స్వప్న వెళ్ళి ఇక కూల్ డ్రింక్స్లో కలిపేస్తుంది. ఆ కూల్ డ్రింక్ తాగిన ఇక మురళి అయితే ఆ కూల్ డ్రింక్ తాగకుండా ఇక వీళ్ళకి కంగు తినిపించేలాగా నటిస్తూ ఉంటాడు. ఇక మరొక పక్క అందరి ముందు కావాలని బిల్డప్ ఇచ్చి ఇక రాధమ్మ, నేను చాలా తప్పు చేశాను, నేను నీకు తెలియకుండా ఎవరో ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కూల్ డ్రింక్లో ఏదో కలిపేశారు, అది తాగాను రాధమ్మ, నన్ను క్షమించు అని చెప్పి కావాలని అందరి ముందు ఉత్తముడిలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మరొక వైపు అయితే మరి ఈ కూల్ డ్రింకు తాగలేదు కావాలని నటిస్తున్నాడు అని చెప్పి పద్మావతి అనడంతో మరి ఎవరు తాగారబ్బా అని చెప్పి కావ్య అంటుంది. ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న ఇక వేరే ఒక జంట తాగడం వల్ల ఇక గందరగోళం సృష్టిస్తూ ఉంటాడు. ఇక వెంటనే కూడా అందరూ నవ్వుకుంటూ ఉంటే ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కళ్యాణ్ అలాగే అనామిక అని చెప్పి అనౌన్స్ చేస్తుంది పద్దు. ఇక ఇంతలోనే పద్దుకి ఒక ఐడియా వస్తుంది, ఈ ట్రూత్ డ్రింక్ తాగితే నిజాలు బయటకు వస్తాయని చెప్పి స్వప్నక్క చెప్పడం వల్ల ఇక ఖచ్చితంగా అప్పు మనసులో ఎవరున్నారో తెలుసుకోవాలి. తను పెళ్లికి వచ్చినప్పటి నుంచి చాలా బాధలో ఉన్నట్టుగా మొహం కనిపిస్తుంది, కానీ ఎవరికి ఏమీ చెప్పట్లేదు, తన మనసులోనే దాచుకొని పెట్టుకుంది, అదెవరో కనిపెట్టాలి. ఇక ఈ మందు ఇక తను తాగిన కూల్ డ్రింక్లో కలిపేసి ఇచ్చేస్తాను అని చెప్పి కూల్ డ్రింక్లో మందు కలిపి ఇవ్వడంతో ఇక వద్దు అనగానే ఈ ఫంక్షన్ అయ్యేసరికి నైట్ ఎంత అయిపోతుంది, నువ్వు మార్నింగ్ కూడా ఏమీ తినలేదు, నేను చూశాను, ఇది తాగు అని చెప్పి బలవంతం చేయగానే ఇక ఆ డ్రింక్ తాగుతుంది అప్పు. ఇంతలో కళ్యాణ్ అలాగే అనామిక ఇద్దరు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్తుంటే ఇక బ్రో నువ్వు కూడా రా బ్రో, జాయిన్ అవ్వు బ్రో, మంచి పాట డ్యాన్స్ వేద్దాం అనగానే రాను కళ్యాణ్ రాను అని చెప్పేస్తుంది అప్పు. ఇక వెంటనే అనామిక మొహం అంతా మార్చుకొని ఇద్దరు కపుల్స్ డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఎవరైనా వస్తారా, రండి కవి గారు అని చెప్పి లాక్కొని వెళ్ళిపోగానే ఇద్దరు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే ఇక అప్పు వెంటనే కూడా ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు అప్పు వంక. ఇక వెంటనే ఫాస్ట్గా ఇక స్టేజ్ ఎక్కి ఇప్పుడు మంచి పాట పెట్టు, నేను కూడా డ్యాన్స్ చేస్తాను అని చెప్పి మత్తులో మాట్లాడుతూ ఇక కళ్యాణ్తో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఒక పక్క అనామిక ఇద్దరు కూడా ఇక కళ్యాణ్తో ఇక డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న అప్పు ఇదేంటి సారీ ఇక పద్దు వెంటనే అదేంటి అప్పు మనసులో ఎవరున్నారో తెలుసుకుందాం అనుకుంటే కనీసం ఏమీ చెప్పకుండా కళ్యాణ్తో డ్యాన్స్ వేస్తుందేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న కనకం అయితే వెంటనే తను ఎందుకు అలా డ్యాన్స్ చేస్తుంది, అప్పు ఎప్పుడు కూడా ఇలా కళ్యాణ్తో డ్యాన్స్ వేయడానికి ఇష్టపడదు, అలాంటిది ఇలా ఇష్టపడుతున్నట్టుగా డ్యాన్స్ వేస్తుందేంటి అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న పద్దు నిజం చెప్తుంది, ఆంటీ తన మనసులో ఎవరున్నారో తెలుసుకుందామని తను తాగిన డ్రింక్లో ట్రూత్ సిరప్ కలిపాను, అది తాగితే ఖచ్చితంగా నిజం బయటకు వస్తుందని ఆ పని చేశాను, తన మనసులో ఎవరున్నారో చెప్పకుండా ఇక ఆ విధంగా డ్యాన్స్ వేస్తుంది ఆంటీ అని చెప్పి చెప్పడంతో అయ్యో ఎంత పని చేశావు, ఇక తన మనసులో ఎవరున్నారంటే ఎవరు ఏమని చెప్పాలి, తన మనసులో ఈ పెళ్లి కొడుకు కళ్యాణ్ బాబే ఉన్నాడు, కానీ తన మనసుని తను కంట్రోల్ చేసుకొని ఎవరికి ఈ విషయం చెప్పలేదు, ఇప్పుడు గనక ఈ విషయం తెలిస్తే అందరి ముందు నా కూతురు అల్లరిపాలవుతుంది, కళ్యాణ్ పెళ్లి జరగకుండా ఆగిపోతుంది అని చెప్పి చెప్పడంతో పద్దు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఇలా ఈ మాట్లాడుకున్న లోపలే ఇక ఇద్దరు కూడా డ్యాన్స్ వేస్తూ ఇక వెంటనే ఒక్కసారిగా ఐ లవ్ యూ కళ్యాణ్, ఐ లవ్ యూ అని చెప్పి హక్ చేసుకుంటుంది అప్పు అలా హక్ చేసుకోగానే అక్కడే ఉన్న అనామికకి చాలా కోపం వస్తుంది. ఇక గట్టిగా పెద్దగా కళ్ళు చేసుకొని సీరియస్గా అప్పుని తినేద్దాం అన్నంత ఇదిగా చూస్తూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే ఆశ్చర్యపోతాడు.
బ్రో ఎప్పుడు కూడా ఈ రకంగా ప్రవర్తించదు, ఈ రకంగా ప్రవర్తిస్తుంది ఏంటి, ఇక నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్తుంది, కనీసం ఐ లక్ యూ అన్న మాట ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ బ్రో చెప్పలేదు, అలాంటిది ఇంత మాట చెప్తుంది ఏంటి అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కళ్యాణే మాత్రమే కాకుండా అక్కడే ఉన్న అందరూ కూడా షాక్ అయిపోయి అప్పు వంక చాలా సీరియస్గా అందరూ చూస్తూ ఉంటే ఇక వెంటనే కూడా పద్దు వచ్చి అందరికీ నేను క్షమాపణ చెప్పాలి, నా వల్లే ఇంత గందరగోళం అయింది అని చెప్పి అనడంతో ఏమైంది అని చెప్పి అందరూ అడుగుతారు. ఇక వెంటనే కూడా అప్పు తాగుతున్న కూల్ డ్రింక్లో నేనే కావాలని ఇక కొంచెం మందు కలిపాను, దానివల్ల తను తిక్కగా అలా మాట్లాడుతుంది అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక పద్దు వంక సీరియస్గా చూస్తాడు విక్కీ చూసి ఏంటి నీ పిల్ల చేష్టలు, నీ కోతి చేష్టలు, ఇక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో నీకు తెలీదా, అసలు కూల్ డ్రింక్స్లో ఎవరు మందు కలపమన్నారు నీకు అని చెప్పి తీరుతాడు. ఆ మాటలకి పద్దు అయితే మనసులో ఇక ఏమి చెప్పలేక అట్లనే తలదించుకొని ఉంటుంది. స్వప్న మాత్రం మనసులో ఇదేంటిది, ఇక ట్రూత్ డ్రింక్ కాస్త ఇక ఈ రకంగా కలిపింది, ఇది అప్పు తాగింది, మరి అప్పు తాగినప్పుడు ఐ లవ్ యూ చెప్తుందేంటి అంటే నిజంగా ఒకవేళ అప్పు ఇక కళ్యాణ్ని ప్రేమిస్తుందా, చాచా ప్రేమించి ఉండదు, తను ఎప్పుడు కూడా ఇక ఫ్రెండ్గానే చూసింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక రుద్రాని రాహుల్కి ఇద్దరికి అనుమానం స్టార్ట్ అవుతుంది. ఎంత తిక్కగా మాట్లాడినా ఈ రకంగా మాట్లాడడం ఎక్కడా చూడలేదు. ఇక 2-3 గంటల్లో పెళ్లి పెట్టుకొని ఇక పెళ్లి కొడుకు స్థానంలో ఉన్న కళ్యాణ్ని పట్టుకొని ఈ రకంగా అనడం ఏంటి, అదేమన్నా కరెక్ట్గా ఉందా అని చెప్పి ఇక కావాలని గొడవని పెద్ద చేయాలని చూస్తుంది ఇక రుద్రాణి. ఆ మాటలకి అక్కడే ఉన్న అనామిక తల్లి అయితే ఏంటమ్మా ఏంటి ఇదంతా, ఇక కూతుర్ని కనడం కాదు వాళ్ళని సవ్యంగా పెంచాలి, అందరి ముందు ఇలా ఈ రకంగా మాకు కాబోయే అల్లుడు గారిని పట్టుకొని ఐ లవ్ యూ చెప్తుందంటే నీ కూతురు నిజంగానే ఇక నా అల్లుడు మీద కన్నేసింది అని చెప్పి అనగానే వెంటనే అక్కడే ఉన్న కావ్య ఏం మాట్లాడుతున్నారు, ఇక నిజం చెప్తుంటే అందరూ కూడా వినాలి కానీ ఈ రకంగా మాట్లాడడం భావ్యమేనా, అప్పు ఎప్పుడు కూడా కళ్యాణ్కి ఇద్దరు కూడా మంచి స్నేహితులని అందరికీ తెలుసు, అప్పు ఇక ఆ డ్రింక్ తాగి తన మైకంలో ఉండి ఏం మాట్లాడుతుందో తెలియక ఆ రకంగా మాట్లాడుతుందే తప్పించి ఇక కళ్యాణ్ అంటే మా చెల్లికి ఎప్పుడూ కూడా పెళ్లి చేసుకునే ఆలోచన ఎప్పుడూ లేదు అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు ఉండదు చెప్పు, ఈ దుగ్గిరాల వంశానికి ఇక మనవడైన కళ్యాణ్ బాబు మీద ఆ మాత్రం మనసు పారేసుకోదంటే మేము ఎలా నమ్ముతాము, నువ్వు కూడా ఏమీ తక్కువ దానివేమీ కాదు, ప్రతి నిమిషము ప్రతి టైంలోనూ మా అనామికని అలాగే కళ్యాణ్కి పెళ్లి జరగకూడదని చాలా ప్రయత్నాలు చేశావు, చాలే మాట్లాడేది అని చెప్పి అనగానే కావ్య ఒక్కసారిగా అలానే ఉండిపోతుంది. ఇక ఒక పక్క కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరికి ఇక కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక పద్దు అయితే అదే ఆంటీ నేను చెప్తున్నాను కదా, కేవలం నేను కూల్ డ్రింక్ ఇస్తేనే ఆ డ్రింక్ తాగి తను అలా మాట్లాడుతుంది తప్పించి తను కావాలని చేయలేదు అని చెప్పి అంటుంటే అందరూ ఇలానే చేస్తారా, అసలు కూల్ డ్రింక్లో మందు కలపడం ఏంటి నువ్వైనా అని చెప్పి ఇక పద్దును కూడా అంటూ ఉండగానే ఇక వెంటనే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే చాలా ఆంటీ అసలు ఫంక్షన్ని సరదాగా తీసుకోవాలి కానీ చాలా సీరియస్గా తీసుకుంటారేంటి, ఈ ఫంక్షన్లో ఈ మాత్రం ఉండకపోతే ఎలాగా, నా ఫ్రెండ్ బ్రో కావాలని నన్ను రకరకాలుగా ఆట పట్టిస్తుంది, ఇక ఆ మాత్రం చనువు లేదా నా ఫ్రెండ్ని, నా మాత్రం నాతో ఉండే చనువే లేదా, ఆ మాటకొస్తే అందరి మధ్యన ప్రేమ అనేది ఉంటుంది, తల్లి బిడ్డల మీద భార్యాభర్తల మీద ఇక ప్రతి ఒక్కరికి ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్, ఐ లవ్ యూ అనగానే దాన్ని ఒక తప్పుడు పదంలాగా ఎందుకు చూస్తున్నారు, తను నన్ను ప్రేమిస్తుంది, ఓకే నేను కూడా తన్ని ప్రేమిస్తున్నాను, ఆ మాటలో తప్పే ఉంది, మీరు ఎందుకు రద్దంతం చేస్తున్నారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటాడు కళ్యాణ్. ఇక అక్కడి నుంచి ఇక వెంటనే సైలెంట్ అయిపోతుంది అనామిక తల్లి. అనామిక మాత్రం చాలా కోపంతో ఇక ఏమి అనాలో తెలియక ఆ రకంగానే ఉండిపోతుంది. ఇక అక్కడి నుంచి అందరూ కూడా ఇక రాజ్ అలాగే కావ్యని ఇక పిలుస్తారు. అందరూ కూడా ఇక మామూలుగా అయిపోగానే ఇక రాజ్ అలాగే కావ్య పర్ఫార్మెన్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటే కావ్య అలాగే రాజులు ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడి నుంచి అపర్ణ చూస్తూ ఉంటుంది. ఇక రాజ్ మనసులో నిజంగా కావ్య లేదు,
అలాంటిది కావ్యని ఎందుకు ఇంకా నమ్మిస్తున్నాడు? తాతయ్య ఆరోగ్యం గురించి వీడు ఇక కళావతి అని చెప్పి ఏవేవో డ్యాన్సులు ఏవేవో మాటలు మాట్లాడతాడు. చివరాఖరికి ఈ కావ్య మనసులో ఇక రాజుని మనస్ఫూర్తిగా భర్తగా ఒప్పుకున్నాక తను ఎందుకు ఒప్పుకుంటుంది ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి? రాజ్కి ఈ పెళ్ళి అయిపోయే లోపల ఖచ్చితంగా గట్టిగా చెప్పాలి. నిజంగా నువ్వు ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే మొహం మీదే కావ్యకి చెప్పాలి, కానీ ఈ రకంగా చేయకూడదు అని చెప్పి చెప్పాలి అని చెప్పి అపర్ణ అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరొక పక్క విక్కీ పద్దుల్ని కూడా పిలుస్తారు. వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు లవ్ సాంగ్కి. అలానే ఇక ప్రతి ఒక్క జంట కూడా మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ ఇక ఓవరాల్గా అందరూ కూడా ఇక స్టేజ్ ఎక్కి డ్యాన్సులు వేస్తారు. అంతా కూడా చాలా మంచిగా జరిగిపోతుంది సంగీత్ ప్రోగ్రాం అంతా కూడా. ఇంకా ఇక్కడ చూస్తే అనామిక తల్లిదండ్రులు ముగ్గురు కూడా ఇక ఆ విధంగా ఈ లోపలికి వచ్చి అసలు ఏమన్నా ఉందా అమ్మా, చూసావా ఏ రకంగా ఐ లవ్ యూ చెప్తుందో? నాకు మొదటి నుంచి అనుమానమే. ఎందుకంటే ఈ అప్పు అంటే ఇక కవి గారికి చాలా అభిమానం. ఆ అభిమానమే ఆసరగా తీసుకొని తిను ఏ రకంగా ప్రవర్తిస్తుందో అంతా చూసావా అనగానే నీదే మట్టి బుర్ర. మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను దాన్ని నమ్మకని. అది కావాలని అందరి ముందు ఆ రకంగా ప్రవర్తించింది అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే సేఠ్జీ వస్తాడు. వచ్చి ఏంటమ్మా నిజంగా నీ మీద ప్రేమ ఉందా? అసలు కావాలని ఇక నన్ను నమ్మిస్తున్నారా? పెళ్ళి నిన్ను చేసుకునేలాగే అనిపించట్లేదు అని చెప్పి అనడంతో ఎందుకండి అంత మాట అంటారు? మా అమ్మాయన్న చాలా ప్రేమ అని చెప్పి అంటూ ఉంటే లేదు నాకు ఈ పెళ్లి జరిగేలా అనిపించట్లేదు. నా 2 కోట్లు నాకు ఇవ్వండి. ఖచ్చితంగా నాకు 2 కోట్లు ఇస్తానని చెప్పారు, కానీ ఇక్కడికి వస్తే సీన్ వేరేగా కనిపిస్తుంది అని చెప్పి సేఠ్జీ అంటాడు. లేదు ఖచ్చితంగా నేను ఏదో రకంగా ఈరోజు కళ్యాణ్ని 2 కోట్లు అడుగుతాను సేఠ్జీ, ఇక నువ్వు గొడవ చెయ్యొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇక వెంటనే ఇక ఏదో రకంగా నాకు డబ్బే ముఖ్యం, పెళ్ళి అయినా అవ్వకపోయినా నాకైతే డబ్బు కావాలి అని చెప్పి అనడంతో ఇక కళ్యాణ్ దగ్గర నేను అప్పు మ్యాటర్ అస్సలు అడగకుండానే ఇక నార్మల్గానే బిహేవ్ చేసేసి ఇక 2 కోట్లు లాగాలి. లేదంటే ఈ విషయాన్ని కానీ నేను కొంచెమన్నా లాగితే ఇదే అదునుగా పెట్టుకొని ఇక కళ్యాణ్ నాతో మాట్లాడు, అనవసరంగా నేను లేనిపోని గొడవలకి తలెత్తకూడదు అని చెప్పి అనామిక అయితే మామూలుగానే ఇక కళ్యాణ్కి డబ్బులు అనడానికి వెళ్తుంది. ఇక మరొక పక్క అయితే ఇక అప్పుకి నీళ్లు మొహం మీద కొట్టి స్పృహ వచ్చేలాగా నార్మల్గా అయ్యేలాగా కనకం చేసేసరికి లేచి కూర్చుంటుంది. కూర్చోగానే ఇక వెంటనే కూడా అమ్మ నాకేమైంది, మత్తులో నేనేదో చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ అంత నాకు గుర్తు రావట్లేదు, ఏం చెప్పాను అని చెప్పి అడగడంతో ఏం చెప్పావా? అందరి ముందు కళ్యాణ్ని ఇక పట్టుకొని నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పి చెప్పావు అని చెప్పి కనకం అనగానే అవునా అంత పని చేశానా అని ఇక ఏడుస్తూ ఉంటుంది. ఏడవగానే ఇక వెంటనే అప్పు దగ్గరికి పద్దు వచ్చి సారీ అప్పు, నా వల్లే ఇదంతా జరిగింది. నువ్వు బాధపడుతుంటే నీ మనసులో ఎవరున్నారో తెలుసుకొని ఇక ఆ వ్యక్తికి ఇచ్చి నీకు పెళ్లి జరగాలని నేను ఆ పని చేశాను తప్పించి నువ్వు నిజంగానే ఇక కళ్యాణ్ని ఇష్టపడుతున్నావని నాకు తెలీదు అని చెప్పి ఇక సారీ చెప్తుంది అప్పుకి పద్దు. ఇక సారీ చెప్పి ఇక నీ ప్రేమని గెలవాలి అని నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఖచ్చితంగా ఇక అనామికని చాలా సిన్సియర్గా ప్రేమించి పెళ్లి చేసుకోపోతున్నాడు. ఇక నీ మనసులో ఉన్న లవ్ని నేను ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఇక బాధపడుతూ అక్కడి నుంచి పద్దు అయితే ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెళ్ళిపోయిన మరుక్షణం ఇక అక్కడ అనామిక వాళ్ళ తల్లిదండ్రి ఇద్దరు కూడా సీక్రెట్గా ఒక ప్లేస్కి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి ఇక పద్దు అక్కడే నుంచొని వింటే ఇక వెంటనే చూసారా అండి ఇక ఏం జరుగుతుందో, ఇక్కడ అంతా చూస్తుంటే మన కూతుర్ని లాస్ట్ మినిట్లో ఇక పెళ్లి జరగదేమోనని నా 6th సెన్స్ అనిపిస్తుంది. ఇంతకాలం ఇక ఇంత ఘోరంగా ఇక కళ్యాణ్ని నమ్మించి ఇక ప్రేమ ఉన్నట్టు నటించిన అనామిక మనసులో కూడా నిజంగా ప్రేమ మొదలైంది. ఆ అప్పు క్లోజ్గా ఉండేసరికి తట్టుకోలేకపోతుంది. ఇక పెళ్లి జరిగిన మరుక్షణం ఏదో విధంగా మనం ఇక్కడి నుంచి పారిపోవాలని మనం అనుకుంటున్నాము, కానీ నిజంగానే లవ్లోకి వెళ్ళిపోతుంది అనామిక అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమీ కాదే, అది నా కూతురు, అది ఇందాకే చెప్పింది 2 కోట్లు తీసుకున్నాక
ఖచ్చితంగా ఇక పెళ్లి జరిగినాక ఏదో విధంగా కళ్యాణ్ని ఇంటికి తీసుకొని వస్తాను. ఇక ఇంటికి తీసుకొచ్చి ఇల్లుని చీలికలను చేసి ఇక కళ్యాణ్ ఆస్తి మనం ఎంజాయ్ చేయొచ్చు డాడీ అని చెప్పి నాతో మంచిగా చెప్పిందే అనగానే, అవునా అండి, నాకెందుకో అనుమానం కలుగుతుంది. ఇక కళ్యాణ్ని నిజంగానే ప్రేమించేస్తుందేమోనని నా మనసులో ఇందాకడి నుంచి అనుకుంటున్నాను. పోనీలేండి, చాలా మంచి మాట చెప్పారు అని చెప్పి అనడంతో ఇక వెంటనే అక్కడికి సేట్జీ కూడా వస్తాడు. సేట్జీ వచ్చి సీరియస్గా, ఏంటి అనామిక వెళ్ళిందా, డబ్బు తీసుకొస్తుందా అనగానే, చూడు సేట్జీ, పదే పదే వెనకాలే ఉండొద్దు. ఇక ఖచ్చితంగా నీ డబ్బు అడగడానికే మా కూతురు వెళ్ళింది. ఇక మీకు ఫస్ట్ నుండి కూడా చెప్తూనే ఉన్నాను కదా, మీ అప్పు తీరడానికే ఇక మేము ఈ ఇంటికి మా అమ్మాయిని కోడల్ని చేస్తున్నామని. ఇక ఖచ్చితంగా మీ అప్పు తీరిపోయినట్టే. ఇక ఈ అప్పే కాదు, ఇంకొక అప్పు కూడా, ఇంతకంటే పెద్ద అప్పు కూడా తీర్చేంత డబ్బు మాకు వస్తుంది. కొద్ది క్షణం ఇక ఒక్కరోజు నువ్వు కళ్ళు మూసుకో, ఇక రెండో రోజే మేము కోటీశ్వరులం అయిపోతాం. ఖచ్చితంగా నా కూతురు ఇక నీ మొహానికి వచ్చి 2 కోట్లు తీసుకొచ్చి ఇస్తుంది. మీరు ఎక్కడ కూడా నోరు జారకండి అని చెప్పి ఇక సేట్జీతో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అనామిక తల్లి. ఇక వెంటనే అక్కడే ఉన్న పద్దు మొత్తం విని, చాలా ఘోరమైన వీళ్ళ మాట నమ్మి వీళ్ళ ప్రేమ నిజమని కళ్యాణ్ అనవసరంగా పద్దుని ఒక ఫ్రెండ్గానే చూస్తున్నాడు అని చెప్పి మనసులో ఇంత ఘోరమైన నీచుల్ని ఏ రకంగా ఇక అప్పచెప్పాలి, ఖచ్చితంగా ఈ పెళ్ళిని ఆఫ్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది. కానీ ఒక పక్క ఏ రకంగా వీళ్ళని బయట పెట్టాలి అని చెప్పి మనసులో ఇక అదే పదంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక పద్దు. ఇక మరొక పక్క ఇక వెంటనే కూడా ఇక బంతికి ఆలోచన వస్తుంది. అక్క ఈ రకంగానే ఇక ప్రేమిస్తూ తనలో తనే తన ప్రేమని ఇక అలా పెట్టుకొని తనలో తనే మోసం చేసుకుంటుంది. ఇక కళ్యాణ్ కూడా అక్కంటే చాలా ప్రేమ. ఎందుకంటే అప్పుడు గొడవలు పడి అక్క వేరొకరు తలకాయ పగలకొట్టినప్పుడే జైల్లో నుంచి ఇడిపించి అక్క గురించి ఇక రాత్రి పగలు నిద్రాహారాలు మాని ఆ పోలీస్ స్టేషన్ వెంటే తిరిగాడు కళ్యాణ్. ఇక అలాగే అక్కకి ఎప్పుడు ఏం జరిగినా వితిన్ సెకండ్లో ప్రతిదీ కూడా చేసి పెడతాడు. కళ్యాణ్కి లోపల అక్కంటే చాలా ప్రేమ ఉంది, కానీ అది బయట పెట్టలేకపోతున్నాడు. ఖచ్చితంగా అక్క ప్రేమిస్తుంది అన్న విషయం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అక్క ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు అని చెప్పి ఇక అప్పు లవ్ చేస్తున్న సంగతి మొత్తం కూడా ఒక లెటర్ అయితే రాస్తాడు. రాసి ఇక కళ్యాణ్ రూమ్లో పెట్టేసి ఇక వచ్చేస్తాడు బయటికి. ఇక కళ్యాణ్ ఖచ్చితంగా ఇక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇక డ్రెస్అప్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈ లెటర్ చదువుతాడు. ఈ లెటర్ చదివి ఇక ఈ పెళ్లిని ఆఫ్ చేసేస్తాడు. ఇక అక్కనే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి ఇక ఆ లెటర్ రాసేసి బయటికైతే వచ్చేస్తాడు. ఇక పెళ్లి హడావుల్లో అందరూ కూడా ఇక మంచిగా అలంకరించుకొని ఇక పెళ్లి జరగబోతుందని ఇక హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న ఇక కనకమైతే బంతిని చూసి ఆశ్చర్యపోతుంది. అసలు బంతి వచ్చాడా, ఎప్పుడు వచ్చాడు ఇక్కడికి అని చెప్పి, ఏంట్రా బంతి ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అని చెప్పి అడగగానే ఇక అక్కడే ఉన్న కావ్య అలాగే పద్దులు ఇద్దరు కూడా అక్కడే ఉంటారు. అదేంటి, నేను ఇక్కడికి వచ్చినట్టు మీకు తెలీదా, నేను ఈ పెళ్ళి ఆఫ్ చేయడానికి వచ్చాను. అక్క కళ్యాణ్ని ప్రేమిస్తుంది కదా, ఆ విషయం కళ్యాణ్కి చెప్పడానికే వచ్చాను అని చెప్పి అంటాడు. ఆ మాట విని ఒక్కసారిగా ఇక కావ్య షాక్ అయిపోతుంది. అదేంటి, అప్పు కళ్యాణ్ని ప్రేమించడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావురా బంతి అని చెప్పి సీరియస్గా కావ్య వచ్చి అడగగానే ఇక అక్కడే ఉన్న పద్దు ఇక కనకం ఇద్దరికి కూడా కళ్యాణ్ని అప్పు ప్రేమిస్తున్న సంగతి తెలుసు కాబట్టి ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నాడు వీడి మూతి పగల కొట్టకుండా వీడితో ఇంకా మాట్లాడుతున్నావేంటి, ఏంట్రా ఇక అక్క కళ్యాణ్ని ప్రేమించడం ఏంటి మాటలు నువ్వు అని చెప్పి కావ్య అడగగానే, అవునక్క, నీకు తెలియకుండా ఇక ఆంటీ వాళ్ళు నీకు చెప్పలేదు, అక్క కళ్యాణ్ని మనసు పూర్తిగా ప్రేమిస్తుంది, తన మనసు నిండా కళ్యాణే ఉన్నాడు అని చెప్పి చెప్పడంతో ఇక కావ్య అయితే, అదేంటమ్మా, అప్పు ఇంత పని చేసిందా, అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడా అని చెప్పి కావ్య ఆశ్చర్యపోతుంటే, అవునమ్మా, తను ఎంతగానో ప్రేమిస్తుంది, ఆ విషయం కూడా నాకు మొన్నే తెలిసింది. కానీ ఇక కళ్యాణ్ మనసులో ఒక అప్పు ఇక లేదని తెలుసుకొని నేను కూడా ఇక ఆశలు వదులుకున్నాను. తను అనామికని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు, అనామికతోనే న్యాయంగా పెళ్లి జరగాలి, నాకు
నా కూతురికి అన్యాయం జరిగినా పర్వాలేదని నేను అందు గురించే ఎవరికి చెప్పలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కనకం. ఇక కనకం అన్న మాటలకి పద్దు అలాగే కావ్య ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. ఇక మనం పేదవాళ్ళం, ప్రేమని మనకి అందంత దూరంలో ఉన్నప్పుడు మనకి అది దక్కనన్నప్పుడు ఇక మనం మనసుని చంపుకొని ఉండడమే తప్పించి ఏమీ చేయలేం కదమ్మా కావ్య అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది కనకం. కానీ ఒక తల్లిగా దాని ప్రేమని గెలిపించాలని నానా ప్రయత్నాలు చేశాను, కానీ ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. కానీ అప్పు అంతలా అప్పునే తన మనసులో ఉన్న ప్రేమని అది ఇక కళ్యాణ్కి చెప్తూ ఉంటే నా మనసు ఆరాటంతో ఏ రకంగా కొట్టుకుందో నీకేం తెలుసు అనగానే ఇక అక్కడే ఉన్న పద్దుకి చాలా బాధ అనిపిస్తుంది. ఇక కావ్య అయితే ఏంటమ్మా నువ్వు చెప్పేదంతా నిజమా? ఇంతకు ముందంతా కూడా ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు ఎందుకని అనగానే చెప్పినా ఏం చేస్తావు కావ్య, అంతా అయిపోయింది. నువ్వు అలాగే ఇక స్వప్నక్క ఇద్దరు కూడా ఈ ఇంటికి కోడళ్ళు అయ్యారు. ఇక మూడోది కూడా అక్కడే చేరితే మా పరువు ఇక గంగలో కలిసిపోయినట్టే. నన్ను ఎవరు కూడా ఇప్పటికీ కూడా ఒక దొంగని చూసినట్టే చూస్తారు. నేను ఏం మాట్లాడినా అందులో తప్పుతోవనే వెంచుతుంది ఆ రుద్రని. అలాంటిది ఇక ఈ అప్పు కూడా కళ్యాణ్ని ఇష్టపడుతుంది అన్న సంగతి తెలిస్తే ఇక నన్ను బ్రతకనిస్తుందా చెప్పమ్మా అని చెప్పి అనగానే అవునమ్మా అది నిజమే, అయినా అప్పు ఇక కళ్యాణ్ని ఏ రకంగా మర్చిపోతుందమ్మా? తన మనసు నిండా కూడా అంత ఇదిగా ప్రేమించిన అప్పు ఇక ఏ విధంగా అది బతుకుతుంది అని చెప్పి ఇక కావ్య పాపం బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అక్క నువ్వేమీ టెన్షన్ పడద్దక్క, ఇక ఈ పెళ్ళి జరగదు, ఈ పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి బంతి అంటాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఈ పెళ్ళి ఆగిపోవడం ఏంటి అని చెప్పి అనగానే అవునక్క ఈ పెళ్ళి ఆగిపోతుంది. నేను ఇక అప్పు అక్క సిన్సియర్గా ప్రేమిస్తున్న సంగతులన్నీ కూడా ఇక ఒక లెటర్లో రాసి ఇక కళ్యాణ్ ఉన్న రూములో పెట్టాను, అది ఖచ్చితంగా చదివేస్తాడు, ఈ పెళ్ళి ఆగిపోతుంది అనగానే ఎంత పని చేసావురా అని చెప్పి ఇక కావ్య అనగానే లేదక్క అప్పు అక్కకి న్యాయం జరగాలి అని చెప్పి అక్కడి నుంచి ఇక పారిపోతాడు ఇక బంతి. ఇక వెంటనే పద్దు అలాగే ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వీడు ఏంటి ఇంత పని చేశాడు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటే ఇక పద్దు మాత్రం మనసులో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పద్దు కళ్ళతోనూ చెవులతోనూ మొత్తం కూడా చూస్తుంది వింటుంది కాబట్టి అనామిక కళ్యాణ్కి తగ్గ మనిషి కాదని తెలుసుకుంటుంది. వాళ్ళు ఇక కావాలని కళ్యాణ్ని పెళ్లి చేసుకొని ఇక వాళ్ళ వెంట తీసుకొని వెళ్ళిపోయి డబ్బు కోసమే ఈ అమ్మాయి ప్రేమిస్తుందని అంతా తెలుసుకున్న పద్దు అయితే ఈ విషయం ఏ విధంగా చెప్పాలి కావ్యకి అని చెప్పి ఇక వెంటనే కావ్య నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పటికే ఇక అపర్ణ వచ్చి ఏంటి ఏం చెప్పాను నీకు, ఖచ్చితంగా తలంబరాలు బియ్యం ఇక కలపాలని చెప్పాను కదా, ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నారేంటి అని చెప్పి అనడంతో ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పద్దు అయితే ఈ విషయం ఎవరికి చెప్పాలి, ఖచ్చితంగా ఈ పెళ్ళిని ఆపేయాలి, ఎందుకంటే అనామిక ప్రేమించట్లేదు, అప్పు మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది, ఈ రెండు విషయాలు కళ్యాణ్కి చేరయ్యాలి, ఏ రకంగా తెలియాలి అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఇక ఏం చేయాలబ్బా అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక పద్దు. ఇక పెళ్లి కూతుర్ని ఇక పెళ్లి కొడుకుని స్టేజ్ మీదకి పంతులు గారు పిలుస్తూ ఉంటే ఇక అనామికని అలాగే కళ్యాణ్ని తీసుకొని వస్తూ ఉంటే ఇక కళ్యాణ్ని బట్టలు మార్చుకొని రమ్మని చెప్పి పంతులు గారు చెప్తారు. బట్టలు తీసుకొని రూమ్లోకి వచ్చి మార్చుకునే టైంలో ఇక మిర్రర్ దగ్గర ఉన్న లెటర్ని చదువుతాడు ఇక కళ్యాణ్ ఆ లెటర్ చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పు ఇక మొట్టమొదటి నుంచి ఇక పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ గుర్తుకొస్తాయి కళ్యాణ్కి. ఇక అప్పు ఏ విధంగా తనని ప్రేమించిందో అన్ని రకాలుగా రాసి పెడతాడు బంతి. ఇక ప్రతి ఒక్క లైన్ చూసి ఇక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు కళ్యాణ్. అప్పు నన్ను ఇంత సిన్సియర్గా ప్రేమించి అసలు నాకు ఎందుకు చెప్పలేదు, ఇక ఈ లెటర్ చదువుతుంటే తన మనసంతా కూడా ఈ లెటర్లో ఉందని అర్థమవుతుంది అని చెప్పి చాలా బాధపడతాడు. కానీ అనామికని నేను ప్రేమించాను, ఇక అనామికని పెళ్లి చేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక మరొక పక్క ఒక్కసారిగా బయట ఇక గొడవ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కళ్యాణ్కి. ఏం జరుగుతుందబ్బా అని చెప్పి ఇక విండోలోంచి చూసేసరికి అనామిక గురించి ఇక
గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక అబ్బాయి వచ్చి ఏంటబ్బా ఏం జరుగుతుంది అని చెప్పి ఇక వెంటనే కూడా బయటికి రాగానే ఇక ఆ అబ్బాయి అయితే ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు, ఇక అందరినీ ఈ రకంగా మోసం చేసుకొని ఏం సుఖపడతావే నువ్వు అని చెప్పి ఇక అనామిక మొహం మీద వచ్చి తిడుతూ ఉంటాడు. ఈ లోపల పోలీసులు కూడా వస్తారు. పోలీసులు రాగానే ఇక కళ్యాణ్కి ఏం జరిగిందబ్బా అని చెప్పి బయటకు వచ్చి చూడగానే ఇక కళ్యాణ్ అయితే ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అందరూ కూడా ఒక్క నిమిషం ఊరుకో కళ్యాణ్, నీకు ఇక నువ్వు రూమ్లో ఉంటేనే మంచిది అని చెప్పి అంటూ ఉంటే చెప్పండి ఏం జరిగింది చెప్పండి అనగానే ఇక ఈ అనామిక ఇక ఒక మోసకారి ఇక ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నట్టుగా నటించి ఈ అబ్బాయితో ప్రేమ వరకు వెళ్ళి పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లి చేసుకొని ఇక ఆ అబ్బాయి డబ్బు లేడవని తెలుసుకొని ఆ అబ్బాయిని వదిలిపెట్టేసి ఈ ఊరు వచ్చి ఇక్కడ నిన్ను వల్లో వేసుకుంది అని చెప్పి అక్కడే ఉన్న పోలీస్ ఆఫీసర్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్. ఇక కళ్యాణ్కి ఇక ఏం మాట్లాడాలో తెలియదు. అనామిక ఇక వెంటనే తలదించుకొని ఉండేసరికి ఇక ఆ వ్యక్తి అయితే పద నడు, నన్ను మోసం చేసి ఇక వేరొక వ్యక్తితో మళ్ళా పెళ్ళికి సిద్ధం అయిపోతావా అని చెప్పి ఇక అనామిక భర్త వచ్చి గట్టిగా మాట్లాడుతూ ఉంటే పోలీసులు ఇక అనామిక తల్లిదండ్రుల్ని అనామికని పట్టుకొని ఇక ఈ పెద్దవాళ్ళ ఇంటికి ఒక దరిద్రంలాగా దాపరించి అందులో ఉన్న అబ్బాయితో పెళ్ళికి సిద్ధమవుతావా, నీకు ఎంత ధైర్యం, ఒక అబ్బాయిని చేసుకొని ఆ అబ్బాయిని వదిలిపెట్టేసి ఇంకొక వేరే అబ్బాయిని పెళ్ళికి రెడీ అయిపోతావా అని చెప్పి ఇక ఆడ పోలీస్ అయితే ఇక అనామికని పట్టుకొని లాక్కుంటూ జీబెక్కిస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్కైతే ఒక్కసారిగా ఇక మైండ్ బ్లాక్ అయిపోతుంది. అనామిక ఇంత ఘోరమైన అమ్మాయా, నేను ఏ రకంగా మోసపోయాను అని చెప్పి చాలా బాధపడతాడు. ఇక వెంటనే రాజు వచ్చి ఒరే కళ్యాణ్, ఇక అనామిక విషయంలో మేమందరం కూడా చాలా మోసపోయాం. తను ఒక పెళ్ళైపోయిన అమ్మాయి, ఇక అది కూడా వాళ్ళు ఈ ఊరు నిండా అప్పులు చేసుకుంటూ ఇక ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఇక ఏదో ఒక ట్రాప్ చేసి వాళ్ళ ద్వారా డబ్బు తీసుకుందామని అనుకునే బాపతంట మనకి తెలియకుండా అనవసరంగా పెళ్లి వరకు తీసుకొచ్చుకున్నాం. నువ్వు ఏమి మనసులో పెట్టుకోవద్దు, ఆ అనామిక పెద్ద ఒక మోసగత్త అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే ఇక నుంచున్న చోట నుంచి కూర్చొని ఇక బోరుమని ఏడుస్తాడు. ఏడవగానే వెంటనే వచ్చి ఇక అప్పు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఇక మంచి జరిగింది కదా నీకు, నువ్వు ఎంతో సిన్సియర్గా ప్రేమించావు కానీ ఆ మోసం చేసుకున్న అమ్మాయికి ఏం తెలుస్తుంది, ఇక నువ్వు నిజంగా నీ వైపు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ మోసం ఇప్పుడు తెలిసింది అని చెప్పి అప్పు చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా అని చెప్పి అంటాడు. అదేంట్రా బై, నేను మోసం చేయడం ఏంటి అనగానే అవును నువ్వు నన్ను మోసం చేసావు అని చెప్పి అంటాడు. అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే కూడా ఏంటిది, నువ్వు నన్ను ప్రేమించావు కదా, మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు, నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను కానీ నువ్వు నాతో ఎప్పుడు కూడా ప్రేమగా ఏ రోజు ఉండకపోయేసరికి నేను ప్రేమించలేదేమో, ఒక ఫ్రెండ్వేమో అని అపోహలోకి వెళ్ళిపోయి ఇదిగో ఈ మోసగత్తె వెనకాల పడ్డాను. ఈ మోసగత్తెతో ఉండడానికి కూడా ఒకవైపుగా రీజన్ నువ్వే. ప్రతి విషయంలోనూ ఎంకరేజ్ చేసి నాతో హెల్ప్గా చేసి చివరి ఆఖరికి ఈ పెళ్లి వరకు తీసుకొచ్చావు. నువ్వు కూడా నన్ను మోసం చేశావు అప్పు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక పద్దు అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రకంగా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ఏదైతేనేమి ఇక నిజంగా మన ఇద్దరి ప్రేమలో న్యాయం ఉంది కాబట్టి ఆ అనామిక మోసం బయటపడింది. ఇక నేను ఇప్పుడే చెప్తున్నాను బ్రో, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఒక్క మాట అడుగుతాడు. ఇక కళ్యాణ్ అక్కడే ఉన్న దానిలక్ష్మి ఇక అందరూ కూడా అవాక్కైపోయి చూస్తూ ఉంటే ఇక మమ్మీ నేను పెళ్లి చేసుకుంటే అప్పునే చేసుకుంటాను, నీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతాడు. ఆ మాటకి వెంటనే కూడా దానిలక్ష్మి మనసులో ఒక్కసారిగా ఆలోచన వస్తుంది. నిజమే, నా కొడుకు విషయంలో ఎప్పుడు కూడా చాలా ప్రేమగా ఉంటుంది అప్పు అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఈ ఇంటికి ఇక వేరొక అమ్మాయి ఇంటికి కోడలుగా వస్తే ఈ ఇల్లుని 3 ముక్కలుగా చేస్తుందని ఇప్పుడే అర్థమయ్యింది.
ఖచ్చితంగా ఇక అప్పునే ఈ ఇంటి కోడలు అవ్వాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక అక్కడే ఉన్న అపర్ణతో కూడా ఏక్క అప్పుని ఇంటి కోడలుగా చేసుకుంటాం, నీకేమైనా అభ్యంతరమా అని చెప్పి అనగానే నాకేం అభ్యంతరం ఉంటుంది, వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ఇష్టమైతే కళ్యాణ్కి నిజంగా మనస్ఫూర్తిగా అప్పు అంటే ఇష్టం ఉంటే పెళ్లి చేయడమే మంచిది అని చెప్పి అంటుంది అపర్ణ. ఇక వెంటనే కూడా ఇక ఇంటికి పెద్దవాళ్ళైన ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా వాళ్ళ నిజంగా వాళ్ళ మనసు వాళ్ళ ప్రేమ గొప్పది కాబట్టి వాళ్ళ ప్రేమ గెలుస్తుంది. ఇక అనామిక మోసగత్తు కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి చివరి నిమిషంలో తనని ఇక పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకొక గంట వెనకైతే మన మనవడికి ఇక కళ్యాణ్కి ఎంత అన్యాయం జరిగేది. ఇక ఈ టైంకి పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళిపోవడం వల్ల ఆ మోసం మొత్తం బయట పెట్టడం వల్ల తెలిసింది, కానీ లేకపోతే కళ్యాణ్ జీవితం ఏమైపోయేది అని చెప్పి అనడంతో ఇక వెంటనే కూడా ఇంటికి పెద్దవాళ్ళైన వారందరూ కూడా అప్పుకిచ్చి పెళ్లి చేయాలి కళ్యాణ్కి అని చెప్పి అందరూ కూడా అనడంతో కళ్యాణ్కి అప్పుకి పెళ్లి జరిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.